గర్భగుడి లోపలికి దారి వచ్చి టెంపుల్ ఎడబడుతుంది. ఆ పైన పోహంలాగా ఉంది కదా. శిల కాదు, ఇది శివుడి స్వరూపమే, మన కోసం నిలిచిన నిశ్చల సత్యం. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా, ఆశిస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో నేను పెట్టిన ఛానల్లో. సో ఛానల్ పేరు కిరణ్ ప్రోమాక్స్. సో నా పేరు కిరణ్. నేను ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ కంటే కూడా స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేటువంటి ఒక ఇంట్రెస్ట్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది మనిషి రూపంలో శివుడు దర్శనమిచ్చే ఒక శిలా చరిత్ర. గుడిమల్లంలో ఉన్న శివలింగం సాధారణ లింగాకారంలో కాకుండా మానవ రూపంలో ఉన్నాడు. శరీరమే శిలగా మారిపోయినట్టు. శరీరం మీద ఉన్న ఆయుధాలు, నగలు, భుజాలపై చేతులు, ఇవన్నీ ఒక అసాధారణ శిల్పకళకి ఉదాహరణలు. శాతవాహనుల కాలంలో ఇంత స్పష్టమైన శివరూపాన్ని చెక్కడం అంటే ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఇది ఒక గోప్యమైన శాస్త్రం కూడా కావచ్చేమో. చూద్దాం రండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో నా పేరు కిరణ్. ఇది నా మొదటి వీడియో నా ఛానల్లో. సో మొదటి వీడియో భగవంతుడిది, శివుడి దేవాలయానికి వచ్చాము. శ్రీ పరశురామేశ్వర దేవాలయం, గుడిమల్లం. తిరుపతికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయము, ఈ శివాలయము. సో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు ఈ గుడి గురించి తెలుసుకుందాం. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ మనం వెళ్ళిన వెంటనే మనకి లోపల గర్భగుడి, గుడి ప్రాంగణం అవన్నీ చూసుకోవచ్చు. సో ఈ గుడికి సంబంధించి ఎన్నో మిస్టరీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఈ గుడి ఎలా, ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ గుడి అతి ప్రాచీనమైనది అనమాట. అరౌండ్ 2600 2600 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. రెండోది, ఇది 2000 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. 2000 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు, గుడిలో చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, గుడి లింగం వచ్చి ఈ పరశురామేశ్వర దేవాలయంలో గుడి లింగం వచ్చేసి యూనిక్. మనకి పురుషాంగం పోలి ఉండడము, ప్లస్ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు కలయిక ఆ లింగంలో మనం చూసుకోవచ్చు. అది ఇంకెక్కడా లేదు. ప్లస్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏకైక శివాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. సో అంతటి విశిష్టత కలిగినటువంటి దేవాలయం మనం ఉన్నాం ఈరోజు. సో చేరుకోవడానికి మార్గం కూడా సులువే. రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఒకప్పుడు కొద్దిగా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా నీట్గా బాగా ఏర్పాటు చేసేసారి జరిగిందనమాట. గుడి మెయింటెనెన్స్ అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనం ముందుకెళ్ళి చూసుకుందాం. సో ఎంటర్ అవ్వగానే పరశురామేశ్వర వారి దేవస్థానానికి ఎంటర్ అయిన వెంటనే మనం ఎడం పక్క వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి గుడి చూసుకోవచ్చు. ఆ తర్వాత శ్రీ ఆనందవల్లి సమేత అమ్మవారి దేవాలయం కూడా అటు సైడు పూజలు అందుకుంటుంది. సో ఈ రెండు పక్కపక్కనే ఏర్పరిచారు. ఇక చూసుకుంటే టెంపుల్ నిర్మాణం చూసుకుంటే అంతా రాయి, బండరాతితో నిర్మించారు. బండరాతితో అసలు ఎలా నిర్మించుంటారో ఆలోచిస్తేనే మనకి ఊహకు అందనటువంటి ఫీలింగ్ అనమాట. సో ఒకదాని మీద ఒకటి అమర్చి దీన్ని, అంటే ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే ఏనుగు పడుకుని ఉన్నటువంటి ఏనుగు రూపంలో మనకి దేవాలయం ఆ రూపులో ఉంటుందన్నమాట. సో అది మనకి అర్థమవుతుంది. మనం చూసామంటే ఒక ఏరియల్ వ్యూ నుంచి మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం. సో ఇది గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది, చాలా చాలా హాయిగా ఉందన్నమాట. సో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఇది. లోపలికి ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకున్న వెంటనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇటు సైడ్ శ్రీ ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ లోపల అర్చన చేస్తున్నారు. సో ఈ రెండు మనం చూడాలి, దర్శించుకోవాలి. అలాగనే మన ముందుకి చూసుకున్నామంటే సూర్యభగవానుడి టెంపుల్ కూడా, దేవాలయం కూడా ఇక్కడ ఉందన్నమాట. దీన్ని చూసుకొని మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. ఇక్కడి నుంచి చెట్లు చూసారా, చాలా చాలా ఓల్డ్, ఎంత పెద్ద మానులు ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఎంత ఎండ ఉన్నా కూడా చల్లగా హాయిగా ఉండేటట్టు చెట్లు పెరిగాయి ఇక్కడ. అప్పటివే చెట్లన్నీ కూడా, ఇప్పుడు కాదు, ఇది ఎన్నో సంవత్సరాల నాటి చెట్లు. సూర్య భగవానుడి ఆలయం చూసుకున్న తర్వాత మనం వచ్చినట్టే వచ్చి ధ్వజస్తంభాన్ని చూసుకోవచ్చు. ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం, నందీశ్వరుడు,
సో అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని సాంబ్రాణి కడ్డీ అవన్నీ వెలిగించుకొని సో ఇక్కడి నుంచే భక్తులు ముందుకెళ్తారన్నమాట. సో ఈ దేవాలయం, ఈ శివాలయం నిర్మాణం గురించి ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటారు. సో దక్షిణాయనం అంటే మన సూర్యుడు వచ్చి దక్షిణం వైపు ప్రయాణిస్తాడు, ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సో ఆ 2 టైమ్స్లోనూ ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా లింగం పైకి వచ్చి పడే విధంగా ఈ నిర్మాణం చేశారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకి ఆ విధంగా ఈ నిర్మాణం. సో ఇది తూర్పు. సో సూర్యుడు ఈ కిరణాలు నేరుగా వచ్చి శివలింగం పైన పడే విధంగా ఈయన అప్పట్లోనే ఆ జామెట్రికల్ ఆలోచనలు, అంటే ఆ జామెట్రీతో వీళ్ళు ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ గుడి ప్రత్యేకతల్లో ఇంకొకటి, వివాహం కావాలనుకునే వాళ్ళు ఇక్కడ శ్రద్ధతో వాళ్ళు పూజలు ఆచరిస్తే వాళ్ళకి వివాహం కూడా తొందరగా అవుతుందని చెప్పి ఒక నమ్మకం. సో అది కూడా ఒక ప్రత్యేకత. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శివలింగానికి అభిషేకం చేయడానికి వాడే నీళ్లు ఈ బావిలో నుంచి నీళ్లతోనే చేస్తారు. ఈ పరశురామేశ్వర స్వామి దేవాలయం గురించి ఇంకొక ఆసక్తికర విషయం, మనల్ని అందరినీ కాలంలో వెనక్కి తీసుకెళ్లేటువంటి విషయం ఏంటంటే, ఈ గుడి పేరే గుడి మల్లం అనేది గుడి పల్లం నుంచి వచ్చింది. పల్లం అంటే ఎల్లుగుట్టు. సో ఈ ప్రదేశం యాక్చువల్గా ఈ నమ్మకం ఏంటంటే, ఈ శివలింగం ఏదైతే ఉందో లోపల ఇది 5 అడుగుల శివలింగం. కానీ ఆ శివలింగం కింద ఇంకా ఉంది అని చెప్పేసి మన ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారు. అంటే శివలింగానికి కింద ఇంకా భూమిలో దాని అడుగు భాగం అంతా ఉంది. సో అదొకటి. రెండోది స్వరంగాలు, ఇక్కడ ఉండేటువంటి స్వరంగాలు. సో ఇక్కడ దగ్గర ఒక 9, ఈ గుడి కింద ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి కింద 9 స్వరంగాలు ఉన్నాయని నమ్ముతారు. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి దేవాలయానికి, శివుడి గుడికి కనెక్ట్ అవుతాయి. 60 ఏళ్ళకు ఒకసారి అక్కడి నుంచి వాటర్ పారి వచ్చి ఈ శివునికి అభిషేకం జరుగుతుంది అక్కడి నుంచి. ఒకసారి ఆలోచించండి, మీకు ఊహకు అందది. ఆ రోజుల్లో, ఏది 2600 సంవత్సరాల ముందు ఇంత కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలాగా ఐడియా ఉంటుంది అసలు? ఇవన్నీ ఆలోచిస్తే మనకి చాలా మనం సంభ్రమాచర్యాలకి గురి అవుతాం ఖచ్చితంగా. గర్భగుడి లోపలికి దారి, మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు మనం. గుడి లోపలికి వెళ్ళడానికి దారి. సో మన మెయిన్ ఆ శివలింగం, మన శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాల్సినటువంటి దారి. సో బయట వీళ్ళు కూర్చుని ప్రసాదాలు అవన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ గుడిమల్లంలో ఉన్న శివలింగం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిందని పురావస్తు శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే కనుగొనబడిన అత్యంత పాత శివలింగంగా భావిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ గుడి 1954లో రక్షించబడింది. భారత పురాతత్వ సర్వేక్షణ ASI చేత ఈ టెంపుల్ రక్షించబడింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా కూడా మన ప్రభుత్వం గుర్తించింది. అద్భుతమైన శిల్పశోభితమైన ఈ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త 1 ఏడాది వరకు పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు. మొహెంజదారో గుడిమల్లం మధ్య సంబంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. మొహెంజదారో సీల్లోని శివుడు యోగాసనంలో ఉంటాడు. గుడిమల్లంలోని శివుడు కూడా ధ్యాన స్థితిలో ఉండి, ఇవన్నీ సాంకేతిక శిల్పకళ దృష్టిలో చాలా పోలికలు చూపిస్తాయి. ఒకటి మట్టితో చెక్కిన ముద్ర, మరొకటి రాయితో చెక్కిన శాశ్వత ముద్ర. ఆలయ గోడలపై, ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగా పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన శాసనం నందివర్మ పల్లవ, క్రీస్తు శకం 802 పాలనకు చెందినది. అన్ని శాసనాలు దాతలు ఆలయానికి ఇచ్చిన బహుమతులను ప్రస్తావించాయి, కానీ ఏ శాసనం కూడా ఈ గ్రామానికి గుడిమల్లం అని పేరు అని ఎక్కడా లేదు. ఇది కాలక్రమేణా వచ్చిన పేరు, గుడిపల్లం నుంచి గుడిమల్లం.
మీరు ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేస్తారని, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అండగా నిలబడతారని, నన్ను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ప్రేరేపిస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తాను.